హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంటెంట్ అంటే ఏంటిది, మన టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో ఏంటిది, మనకు 6వ తరగతిలో 12వ పాఠమైనటువంటి కాపాడుకుందాం అనేటువంటి లెసన్తో ఈరోజు 6th క్లాస్ అయిపోతుంది. మళ్ళీ రేపు మనకు ఏంటిది ఉపవాచకాలు వస్తాయి. ఉపవాచకాలు తర్వాత మనకు 7th క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందు మనము రోజు సోషల్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. అలాగే మనకు ఏంటిది సైన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగు మీడియం మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము బైలింగ్వల్ అంటే నోట్స్ వచ్చేసి ఇంగ్లీష్లో, అలాగే మనకు బైలింగ్వల్ అంటే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇక్కడ చూద్దాం. ముందుగా మనం ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మేము హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాము. పూర్తిగా వీడియో చూడండి. చూసినట్లయితే మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టండి, లేకపోతే కొట్టకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి నచ్చితే. ఓకే అండి, మనం ఇప్పుడు చూసుకుందాం. కాపాడుకుందాం. ఇక్కడ మనకు చెట్లన్నీ కూడా నరికి వేసినట్టు ఉంది. ఇక్కడ ఈ తాతకు చూడండి, మనకు అక్కడ సూర్యుడు ఎట్లా కొడతాడు. ఎగ్జాక్ట్గా ఈరోజు అంటే మనకు ఈ రోజులలో అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మేలో ఉన్నాం. ఇంకో నెల అయితే మనకు టెట్ ఎగ్జామ్. మేలో ఇప్పుడు ఎంత ఎండ కొడుతుందో కరెక్ట్ ఈ పిక్చర్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. మోడర్నైజేషన్ అంటూ అదంటూ ఇదంటూ టెక్నాలజీ అంటూ అంతా కూడా మనం ఆగం అవుతాం, దేనికి పనికి రాకుండా పోతాం లాస్ట్కు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏది కూడా చెట్లు లేవు, అంతా కూడా ఎందుకు అనేటువంటి వాటర్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కూడా అంటే లెవెల్ డౌన్ అవుతుంది. ఇవంతా కూడా మనకు కాజెస్ కాబట్టి చెట్లను కాపాడండి. ఓకే, నెక్స్ట్ మన లెర్నర్ జోన్ని కూడా కాపాడుకుందాం. నెక్స్ట్ చూద్దాం. పాఠం ఉద్దేశం వచ్చేసినట్లయితే మనకు మన చుట్టూ ఉన్న చెట్లు చేమలు, ఏంటిది చెట్లు చేమలు నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, 6th క్లాస్ 6వ తరగతి పిల్లవాడికి ఇలాంటి పాఠం నేర్పిస్తే వాడు ఖచ్చితంగా కనీసం మొత్తం మారకున్నా ఒక 20% మారినా కూడా చాలు అనుకునేటువంటి కరికులం డిజైనర్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా ఆ స్టాండర్డ్ అంటే ఏ క్లాస్లో ఇచ్చాడు, అసలు దాని యొక్క థీమ్ ఏంటిది, అసలు ఎందుకు ఇచ్చాడు అనేది కూడా చూసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ పాఠ్య భాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం సంభాషణ ప్రక్రియకు చెందింది. ఓకే, సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. ఏంటిది 2 or more than ఏమంటారు మనకు ఇంగ్లీష్లో కన్వర్జేషన్. ఓకే, కన్వర్జేషన్ అని కూడా మనము పిలుస్తున్నాము. ఓకేనా అండి. ఇక్కడ సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. ప్రక్రియలు టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మారాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రవేశిక చూద్దామండి. ప్రవేశిక చూసినట్లయితే చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవి ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరిచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఈ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ పాఠం చదవండి. ఓకే, మీరు ఏం చేయాలి, ఈ వీడియో పాస్ చేయాలి, అంటే ఆపుకోవాలి. ఒక 10 నిమిషాలు పాఠం పటపట చదివేసేయాలి. మళ్ళీ వీడియో చూడండి. ఎట్లా అర్థమవుతుంది అంటే అట్లా అర్థమవుతుంది. ఓకే, మనము ఫస్ట్ టీచర్ అంటే ఏంటిది, నేషన్ బిల్డర్. కాబట్టి ఈ పాఠంలో చెప్పేటువంటి అన్నీ కూడా మనం ఫస్ట్ పాటిద్దాం మన లైఫ్లో, తర్వాత పిల్లలకి చెప్దాం. ఓకేనా. మీరందరూ కూడా చెట్లు నరకకండి ఉట్టిగా. మన యొక్క సెల్ఫిష్ బిహేవియర్ అనేది మానుకోండి. తర్వాత వాటర్ యూజెస్ అనేది అవసరానికి తగ్గట్టు, కరెంట్ అవసరానికి తగ్గట్టు మాత్రమే వాడుకోండి. ఇదంతా మనము లెసన్ చూసినట్లయితే ఇక్కడ పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు చెప్పుకొని మనం ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. పాఠంలోని పాత్రలు: అన్నమ్మ అంటే అమ్మమ్మ, ఏంటి నర్సయ్య అంటే ఏంటిది తాత,
గోపాల్ ఎవరు మనవడు, లక్ష్మి అంటే మనవరాలు. ఓకేనా? ఇదంతా కూడా మీరు చదవాలి. టెక్స్ట్ బుక్ అనేది 100% మనస్తృప్తిగా 2 సార్ల 3 సార్ల ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళు 100% వాళ్ళకు మార్క్స్ అనేటువంటివి ఎటు పోవు. ఏ రేవంత్ రెడ్డి తీసుకోపోడు, కేసీఆర్ తీసుకోపోడు, మీ దగ్గరనే ఉంటాయి. అంత గట్టిగా చదవాలి, క్లాసెస్ కూడా అంత గట్టిగా వినాలి. ఓకే, మీకు అన్నీ ఇంత రీసోర్స్ చేస్తున్నాం, ఫ్రీ ఆన్లైన్ క్లాస్ చేస్తున్నాం, మేమేం పైసలు కట్టా అని అంటలేం కదా. 24/7 నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయరా నాయన, మేము నీకు 100% గైడెన్స్ ఇస్తామని మేము అంటున్నాము. ఇంకా ఇంత ఇంకా ఇంకా అద్భుతంగా ఇంకెవడు చెప్పడు, ఇక మీ ఇష్టం అది. ఓకే, కాపాడుకుందాం. ఏంటిది? సంభాషణ ప్రక్రియ. తర్వాత సంభాషణ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపే మనకి సంభాషణ అంటాము. ఇక్కడ అర్థాలు ఉన్నాయి కొన్ని మనకి ఇచ్చారు, అర్థాలు తొందరగా అంటే జల్దీ. ఓకే, మీరు తొందరగా మంచిగా సంపూర్ణమైనటువంటి ఏంటిది జ్ఞానాన్ని పొంది మంచి మార్కులు తీసుకురావాలనేది లెర్నర్ జోన్ యొక్క కోరిక, అలాగే ఆశిస్తున్నాము. జల్దీగా ఏం చేయాలి మీరు? టీఎస్సి కొలువు తెచ్చుకోవాలి. ఏంటిది? ఉపాధ్యాయుని కొలువు తెచ్చుకొని మంచిగా శాలరీ, ఫస్ట్ శాలరీ పడాలి అని అనుకుంటారు కదా, అట్లనే టీచర్ ఉద్యోగం కూడా మంచిగా చేయరు. ఓకే, నెక్స్ట్ దురాక్రమణ అంటే ఏంటిది? కబ్జాలు. ఓకే, మీకు జాబ్ వచ్చినాక అన్ని కబ్జాలకు పాడుపడకండి. ఓకే, నెక్స్ట్ ప్రాణాలు అంటే ఏంటిది? జీవులు. పిల్లవాళ్ళు అంటే పోరగాళ్ళు. ఇవి మనకు జాబ్ వచ్చినాక అంతా కూడా పోరగాళ్ళతోటే ఉంటుంది మనది. ఓకే, నెక్స్ట్ శబ్దాలు అంటే చప్పుడు. ఓకే, సంతోషం అంటే ఆనందం, సంబరం. డ్యాన్స్ వేసుడే ఇక డిఎస్సి వచ్చినాక సంబరంగా ఎత్తాం, ఆనందంగా మన కుటుంబ సభ్యులందరూ ఉంటారు. మీకు ఇవన్నీ కూడా డైలీ లైఫ్కి కనెక్ట్ చేసుకోవడం, చెప్పడం ఎందుకంటే మనకు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది యాక్టివిటీ బేస్డ్లో ఒక పార్ట్. మీ అందరూ కూడా రేపు చేయబోయే పని అదే. ఇది సోది అనిపించినా కానీ ఇట్లా నేర్చుకుంటేనే మంచిగా ఉంటుంది అనే ఒక ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ కాలువలు అంటే ఏంటిది? మోర్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంతకు ముందు కాలం అంటే ఏంటిది? వెనకటి కాలంలో ఏంటిది? రాజులు చెరువులు తవ్వించారు అని అంటాం కదా. ఓకే, వాహనాలు అంటే ఏంటిది? మోటార్లు. ఇక వేగంగా పోవడం, బుర్రున. జాబ్ వచ్చినాక ఇక మా అబ్బాయి అందరు కూడా బండ్లు కొనుక్కుంటారు, మా టీచర్ల మేడం అందరు కూడా స్కూటీ కొనుక్కుంటారు, బుర్రు అని స్కూల్లోకి పోతారు, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ప్రకృతి వికృతులు. ఎందుకు? మంచిగా హాయిగా నేర్చుకుందాం, మనకేమైనా తొందరపడలేదు కదా, మెల్లగా నేర్చుకోవాలి అంతే. ప్రకృతి వికృతులు చూద్దాం. లక్ష్మి ఇచ్చారు. లక్ష్మి అంటే ఏంటిది? లచ్చి. ఓకే, సింహం అంటే ఏంటిది? సింగం. సింగం 3, సింగం 2, సింగం సూర్య, అట్లా గుర్తుకు రావాలి మీకు. రాత్రి ఏంటిది? రాత్రి అంటే రాతిరి. అడవి అంటే అటవి. అవి మీకు తెలిసిన పదాలే. ఓకే, శబ్దం అంటే ఏంటిది? సద్దు. భూమి అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ నేను ఖాళీగా వదిలిపెట్టాను, ఇది మీకు హోంవర్క్. మనకు ప్రతి వీడియోలో ఇస్తాం కదా హోంవర్క్. ఓకే, నెక్స్ట్ శక్తి అంటే సత్తువ. సముద్రం అంటే సంద్రం. ఓకేనా అండి? నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళిపోదాం. ఇక్కడ ద్వంద్వ సమాసం ఇచ్చారు మనకు. ద్విగు సమాసం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు కావచ్చు మిత్రులు. నెక్స్ట్ 7th క్లాస్లో వస్తుంది. కృష్ణార్జునులు అంటే కృష్ణుడు మరియు అర్జునుడు. శివకేశవులు ఏంటిది? శివుడు కేశవుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రొనౌన్సియేషన్ చూడండి. ఏంటిది? నిరాశ నిస్పృహలు అంటే ఏంటిది? నిరాశ నిస్పృహలు విడదీయండి. నిరాశ నిస్పృహలు. ఓకే, భయాందోళనలను, భయం ప్లస్ ఆందోళన న్యాయాలు అంటే న్యాయం అన్యాయం. ఓకే, నెక్స్ట్ కలిపి రాయండి అని మనకి ఇక్కడ ఇచ్చారు. నీవెక్కడా? నీవు ప్లస్ ఎక్కడా. లేకుంటే, లేక ప్లస్ ఉంటే. మరేమి? మరి ప్లస్ ఏమి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. ఇక్కడ చూడండి, ఇట్లా ఫస్ట్ మా ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ ఆ వస్తుంది, కానీ ఫస్ట్ మా లేదు. ఇక్కడ ఏంటిది? ఫస్ట్ మానే ఉంది, ఫస్ట్ మాకి ఇట్లా ఇచ్చారు కదండి దీర్ఘంగా, మనకు అలానే సెకండ్ వస్తుంది. మేనా ప్లస్ అత్త. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఏమంటివి? ఏమి ప్లస్ అంటివి. దేవేంద్రుడు, దేవి ప్లస్ ఇంద్రుడు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ దీంట్లో పదజాల వినియోగం,
తొందరగా, తర్వాత దురాక్రమణ శబ్దాలు ఇవన్నీ కూడా ఇక్కడే. పులి, సింహం, విభిన్న సింహం అంటే ఏంటిది, సింగం, తర్వాత ఏంటిది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వడం జరిగింది, వేరే ఎక్కడ నుండి కాదు. ఓకేనా అండి, ఇవన్నీ కూడా మనకు 12th లెసన్. ఓకే అండి, ఇప్పుడు మనం తెలంగాణ పదాలు చూద్దాం, దాని యొక్క అర్థాలు కూడా చూద్దాం. మనకు ఫస్ట్ లెసన్లో చెప్పాము మేము, తర్వాత ఇప్పుడు 12th లెసన్లో చెప్తున్నాము. మీరందరూ కూడా 6th క్లాసు ప్లేలిస్ట్ అంటే ఇప్పుడు లెసన్స్ అనేవి అయిపోయినాయి. ఉపవాచకాలు వితిన్ 2 డేస్లలో మేము అన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. మనకు సోషల్ నడుస్తుంది, అలాగే ఏంటిది మనకు సైన్స్ నడుస్తుంది. ఇవన్నీ కూడా 6th క్లాస్లోనే ఉన్నాయి. కాబట్టి ప్లేలిస్ట్ ఉంది మనకు 3rd నుండి ఇక్కడ 6th వరకు ఇప్పటి వరకు అవుతున్నాయి. 8th వరకు చెప్తున్నాము మేము. టెట్ సిలబస్ ఆధారితంగానే ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాము. మీరందరూ కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు అక్కడ చూద్దాం. ఇమానం అంటే ఒట్టు. ఓకే, కమ్మ పేపరు. ఓకే, నెక్స్ట్ చెవి కమ్మలు అంటే ఏంటిది, చెవి దిద్దులు. కీసా అంటే ఏంటిది, జేబు. ఇగో ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఇగురం అంటే ఏంటిది, ఉపాయం. అరే ఏమైనా ఇగురం చేయరా డిఎస్సి కొట్టాలంటే అని అంటారు కదా. ఉపాయం చేయంటే ఏం ఉపాయం చేసినా కానీ లాంగ్ టర్మ్గా మంచిగా మెల్లగా నీతిగా నిజాయితీగా కష్టపడండి, అదే వస్తుంది. ఓకే, పోత్రం అంటే ఏంటిది, రుబ్బురాయి. ఓకే, విసుర్రాయి అంటే ఏంటిది, తిరుగలి. ఇట్లాంటి కొన్ని మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి. మన లెర్నర్ జోన్ మెల్లగా మీకు మంచిగా పాలు తాగిచ్చినట్టు తాగిపిస్తుంది. మీరు అన్నీ కూడా మంచిగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ అంగి అంటే ఏంటిది, చొక్కా. ఓకే, గుల్ల అంటే ఏంటిది, గంప. పలహారం అంటే ఫలహారం. గుమ్మి అంటే గాదె. గుమ్మి అంటే మీ అందరికీ తెలుసు, మనము ముందు ఏంటిది మన యొక్క ఏంటిది మన ప్యాడీ కానివ్వండి, అంటే ఏంటి వడ్లు అవి ఇవి మనం అవి గుమ్మిలో దాచుకుంటాం కదండి, అవి. కాక అంటే వేడి. తర్వాత సర్వతం అంటే సర్వతం లేదా సర్గతం అంటే అట్ల కాడ. ఓకే, గీర లేదా పయ్య అంటే ఏంటిది, చక్రం. గీరలు అని అంటాం కదండి, అవి. నెక్స్ట్ ఇక్కడ ముడుగులు అంటే మురుకులు. ఓకే, నెక్స్ట్ కళ్యామాకు అంటే ఏంటిది, కరివేపాకు. మనం కూరలు వేసుకుంటాం కదా, అదే. ఆగమాగం ఏంటిది, డిఎస్సికి ఆగమాగం కాకండి. టెట్లు మంచిగా జూన్లో వచ్చింది, అందరూ కూడా 100+ కొట్టుకోండి. ఈసారి మంచిగా డిఎస్సికి ప్రిపేర్ అయిదాం. లెర్నర్ జోన్ తోటి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 100+ వచ్చేటువంటి ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. మన వీడియోస్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా మేము ఉన్నామనేటువంటి ధీమా ఉంది మీకు. మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.